ఇక ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అడుగుదాం అసలు డీటెయిల్స్ ఏంటో. రాజేందర్ గారు, ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? అందరూ సేఫేనా? యాక్చువల్ గా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. తక్షణమే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎగ్జిబిషన్ సొసైటీ రక్షణ మండలి, రక్షణ కవచం లాగా ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ, పోలీసులు అందరూ కూడా ఏకకాలంలో స్పందించడం జరిగింది. అవన్నీ కూడా టెంపరీ స్ట్రక్చర్స్ కాబట్టి కొంత ప్రమాదానికి ఎక్కువ కారణమైంది. దీని మీద ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి ఇప్పటికే కూర్చొని చర్చించి కారణాలు ఏంటో అన్వేషిస్తూ ఉంది. తప్పకుండా దీని మీద ఒక విచారణ కూడా జరిపించే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అక్కడ పూర్తి అదుపులో ఉంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. కదా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా? అంటే ఒకదాని తర్వాత ఒకటి చాలా భారీగా మంటలు ఎగసిపడ్డాయి కదా. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ సొసైటీ ఫైర్ డిపార్ట్మెంట్ కి డబ్బులు పే చేసి 45 days 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ కాపలా కాస్తా ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. కానీ ఈసారి వాళ్ళు వచ్చే లోపే కొంత తీవ్రంగా జరిగింది కాబట్టి కొంత నష్టం జరిగినట్టు కనబడుతూ ఉంది. ఆ ఎగ్జిబిషన్ మొత్తం గ్రౌండ్ లో ఎప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, మా ఎగ్జిబిషన్ సొసైటీ సెక్యూరిటీ వాళ్ళు కానీ, ఈ ఇతర ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ అని కూడా తీసుకున్నప్పుడు కూడా ఈసారి జరిగింది, దాని కారణాలు ఏంటో తప్పకుండా అన్వేషించుకుంటాం. ఓకే రాజేందర్ గారు, అలాగే కొందరికి గాయాలైనట్లు, అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఇంకేమైనా సీరియస్ ఇష్యూస్ ఏమన్నా అయ్యాయా? ఇక్కడ మేము ముఖ్యమంత్రి గారు అక్కడ చేరిండ్రు. నేను కూడా అప్పటికి ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చేరబోతున్నా. అదంతా అక్కడ చూసిన తర్వాత చెప్పగలుగుతాం. ఓకే, అంటే మంటలు ఇంకా ఎంతసేపట్లో అదుపులోకి రావచ్చు? ఏమైనా డీటెయిల్స్? పూర్తిగా అదుపులో ఉన్నాయండి, మంటలు అదుపులో ఉన్నాయి. ఓకే రాజేందర్ గారు.